చేస్తామంటే ఆస్తులు అంతస్తులు తర్వాత మనకున్నటువంటి అన్ని కూడా పంచిపెడతాం, కానీ ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను ఎప్పుడు కూడా మనం పెంచాం మన పిల్లలను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే మరోసారి నేను అమర్చానండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కనుక ఇక్కడ తండ్రులతో చెప్తా ఉన్నాడు, లేకపోతే తల్లి అయినా తండ్రి అయినా ఈ వీరిరువురికి లేకపోతే వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు ఏంటంటే ప్రభు యొక్క శిక్షణలోను పెంచాలా. అందుకని చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లో ట్రైనింగ్ శిక్షణ. కనుక ఒక ఉద్యోగంలో చేరాలి అంటే లేకపోతే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఒక డిపార్ట్మెంట్లో చేయాలంటే ఏమవసరం చెప్పండి? శిక్షణ, ట్రైనింగ్ అవసరం. కనుక తల్లిదండ్రులుగా మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను మనం పెంచాలి. తల్లిదండ్రులుగా మనం మర్చిపోతాం మన జీవితంలో. అందుకనే మన యొక్క పిల్లలు దైవికమైనటువంటి నియమంలో లేకపోతే దైవికమైనటువంటి విధానంలో ఎందుకు పెంచబడడం లేదు, ఎందుకు మాట వినడం లేదంటే ప్రభు యొక్క శిక్షణలో బోధనలో వారు ఎప్పుడు కూడా మనము పెంచడం లేదు. అందుకే చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూస్తామంటే ఇక్కడ ఎంతో చక్కని వాళ్ళు త్వరగా దయచేసి నేను ముందుకు వెళ్తాను, నాకు సహకరించండి. సామెతల గ్రంథం ఎలా శిక్షించాలా, ఎలా శిక్షణలో వారు పెంచాలా. సామెతల గ్రంథం 11:24 చదవండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. కనుక ప్రియమైనటువంటి వారు ఇక్కడ చూస్తాం శిక్షణ ట్రైనింగ్ ఎట్లంటే బెత్తముతో అంటే కొట్టాలని కాదు, కానీ ఒక బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు ఏదో ఒక సాధనం మనం వాడగలిగినటువంటి వారుగా ఉండాలి మన జీవితంలో. అందుకని ఎలా శిక్షించేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ బెత్తముతో మనం శిక్షించేటువంటి వారు అంటే కొట్టడం అని కాదు, కానీ ఇప్పుడు పిల్లలు ఎప్పుడు ఒక ఆయుధానికి వారి జీవితంలో వారు భయపడినటువంటి వారుగా ఉంటారు. కనుక మన పిల్లలు ప్రేమించదని చెప్పడంలే, ప్రేమించాలి, కానీ ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు మనం ప్రేమించేటువంటి వారుగా ఉండాలి మన పిల్లలను. అందుకని ఈ దినాల్లో మన కుమారుడు కానీ కుమార్తె కానీ మాట వినడం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ప్రభువు యొక్క శిక్షణ. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను మన పిల్లలను మనం పెంచగలిగినటువంటి వారుగా ఉండగలిగేటువంటి వారుగా ఉండాలి. ఎలా శిక్షించాలంటే చూడండి ఇక్కడ బెత్తముతో. రెండోదిగా మనం చూస్తా ఉంటే చూడండి ఇక్కడ సామెతలు 3:12 చూడండి. ఇక్కడ సామెతలు 3:12 త్వరగా. తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. కనుక చూడండి ఇక్కడ మన పిల్లలు రెండోదిగా ఎలా శిక్షించాలంటే గద్దించాలా. తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు మనం తల్లిదండ్రులుగా నవ్వుతాం, తల మీద ఎక్కించుకుంటాం. అది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందంటే చాలా ప్రమాదానికి దారి తీస్తూ ఉంది. అందుకని ఇక్కడ రెండవదిగా ఎలా మనం శిక్షణలో పెంచాలంటే చూడండి ఇక్కడ గద్దించాలి. ఎట్లా? వాడు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని మనము మన పిల్లలు, ఇది నా మాటలు కాదు, ఇక్కడ దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి ఇక్కడ. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా మనం ఎలా మన పిల్లల్ని మనం ఏమైనా గద్దించాలి. ఎప్పుడు తప్పు చేసినప్పుడు వాడు చూడండి ఇక్కడ చిన్ననాటి నుంచి. అందుకనే మొక్కై వంగనది ప్రాణి వంగడు. అందుకనే ఎప్పుడు మనం చిన్ననాటి నుంచే శిక్షణలో పెంచాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకనే మనకు గృహం ఏంటంటే ఒక ట్రైనింగ్ సెంటర్ మన ఇల్లు. తల్లిదండ్రులు కూడా కదా ట్రైనింగ్ సెంటర్లో ఎవరుంటారు చెప్పండి? కోచర్ ఉంటాడు కదా. సలహాలు ఇవ్వాలి, మంచి సలహాలు ఇవ్వాలి, ఆత్మీయంగా వాళ్ళని పెంచాలి. మన దైవికమైన వాక్యం ఉంది, వాక్య ప్రకారం వారిని మనం పెంచగలిగినటువంటి వారుగా ఉండాలి. వారిని మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క శిక్షణలో వారు పెంచాలి. రెండోదిగా వారు ఏం చేయాలి? గద్దించేటువంటి వారుగా ఉండాలి. ఇట్లా ఆత్మీయమైన గద్దించాలి మన పిల్లల్ని ఎప్పుడు కూడా. కొన్నిసార్లు మన పిల్లల్ని కూడా ఏం చేస్తూ ఉంటామంటే కసురుకుంటాం. కొన్నిసార్లు మన పిల్లలు ఏం చేస్తూ ఉంటామంటే అనేక సందర్భాల్లో వారు ఏం చేసేటువంటి వారు ఉంటామంటే కసురుకుంటూ ఉంటాం. అందుకని ఇక్కడ ఎట్లా అంటే ఆత్మీయంగా గద్దించాలి, ప్రేమతో గద్దించాలి, వాక్యం ద్వారా గద్దించాలి. మన సొంత జ్ఞానముతో మన పిల్లల్ని ఎప్పుడు కూడా మనము ట్రైనింగ్. అందుకని ఇక్కడ రెండోగా చూడండి ఇక్కడ ఎలా శిక్షించాలంటే చూడండి ఇక్కడ గద్దించడం ద్వారా వారిని శిక్షించేటువంటి వారిగా ఉండాలి. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. చూడండి సామెతల గ్రంథం
29వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. సామెతల గ్రంథం 29:15. బెత్తము గద్దింపును ఏం చేస్తా చెప్పండి? జ్ఞానము కలుగజేస్తాయి. అందుకనే మన పిల్లలకి ఏం చేయాలా? బెత్త కొన్నిసార్లు నాకు ఒక సేవకుడు తెలుసు, బాగా కడప జిల్లాలో ఉంటాడు. నేను 10-15 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. ముగ్గురు కొడుకులే ఎలా కొట్టేవాడు అంటే అలా కొట్టేవాడు. నాకు తెలుసా, సువార్త క్యాంపులకు వెళ్ళకపోతే ఏమంటారు తెలుసా, బస్ స్టాండ్లో రే పాట పాడినంత కలిసి పాట పాడని చెప్తాడు. ఒకసారి ఏమైంది, కొంచెం లైన్లో నడవలేదు. అక్కడ ఇంటికి వచ్చినాక రూమ్లో ఏడుపు శబ్దం వినబడతా ఉంది. ఎట్లా కొడుతుంది తెలుసా, వైడ్తో కొడతా ఉండు. మొత్తం అంతా ఒళ్ళంతా వాచిపోయింది. నాకు బాధ అనిపించింది. ఏంటంటే ఇటీవల అబ్బాయి మ్యారేజ్ అయింది. ఆ అబ్బాయి టెస్ట్ కూడా ఏం చెప్పినాడు తెలుసా, ఓ రోజు మా నాన్న కొడుతుంటే ఒక దైవ సేవకుడు చూసినాడు, నా పేరు చెప్పినాడు. నాకైతే అంటే వైపు మొత్తం వాతలు వచ్చేసిన అంతా. ఆ పిల్లలకి 4కే దెబ్బ తగలలే. అందుకనే ఇప్పుడు ఎంత చక్కగా పాడతాడు, ఎన్ని మంచి వాయిదాలు వాయిస్తాడు, వాక్యం చెప్తాడు. వాళ్ళ నాన్నకు ఎంత అందుబాటులో ఉంటాడంటే ఏమన్నా తెలుసా జానకులు, ఆ రోజు మా నాన్నకి నాకు దెబ్బలు కొట్టకుంటే ఈరోజు నేను ఇక్కడ కొన్నిసార్లు మనం అంటే మనసు ఈ దినాల్లో మనం ఏంటంటే దైవికమైన ప్రేమతో గద్దించాల వారిని. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరొకసారి చూడండి, మాట చూడండి. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. బెత్తము గద్దింపును ఏం చేస్తా చెప్పండి? జ్ఞానం తీసుకొని వస్తాం. మన పిల్లలకు జ్ఞానం తీసుకొని వస్తా ఉంది. అందుకనే ఇదే శిక్షణలో మన పిల్లలు పెంచగలిగినటువంటి వారు ఉండాలి. ఈ దినాల్లో మన పిల్లలు ఎందుకు చదవలేకపోతున్నారు? ఎందుకు మన ఆత్మీయంగా వారు ఎదగలేకపోతున్నారు? ఆత్మీయంగా వారు ముందు కొనసాగలేకపోతున్నారు? కారణం ఏమిటో తెలుసా? వారి దేవుని యొక్క శిక్షణలో ఈరోజు మన పిల్లల గురించి మనం ఎంతైనా మనం ఆలోచించేటువంటి వారుగా ఉండగలిగినటువంటి వారుగా ఉండాలా. ఎందుకు ఈ దినాల్లో పిల్లలు తప్పిపోతున్నారు? నీ కుమారుడు నీ చెప్పిన మాట వినడం లేదు. ఎందుకు నీకు దూరం ఎత్తున్నాడు? మందిరానికి ఎందుకు రావడం లేదు? వాక్యం ఎందుకు చదవడం లేదు? దేవుని వాక్యానికి ఎందుకు విధేయడం కావాలంటే సరి అయిన ట్రైనింగ్ లేదు నీ పిల్లలకు. నీ పిల్లలకు కోచ్ తెలుసా? పరలోకం అనేటువంటి తండ్రి తర్వాత ఉన్నదిగా ఈ భూలోకంలో నువ్వే కోచ్ అనగా. చూడండి ఇక్కడ ఒక స్కూల్కు ఎవరంటే చెప్పండి. ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ ఏమి చెప్పండి, తన యొక్క డిగ్నేషన్ ఏం చెప్పండి? పీటీ కదా. పిల్లలకి ఎలా ఆడాలా, ఎలా డ్రిల్ చేయాలా, ఎలా నడుచుకోవాలా. కనుక మన పిల్లలు ప్రత్యేకించి తల్లిదండ్రులు గమనించాలా. వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలంటే ఎక్కడ తెలుసా? ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ తెలుసా? మన ఇల్లే. ఎవరు? తల్లిదండ్రులే వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఉదయం కుటుంబ ప్రార్థన, రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన, వాక్యానికి లోబడేది, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేది, దేవుని యొక్క ఇంటిని ప్రేమించేది. అందుకని ఇక్కడ ఎక్కడ నేర్చుకోవాలంటే మన ఇంట్లోనే మనం నేర్పియాలి కదా. ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎట్లా ఉండాలి చెప్పండి? ట్రైనింగ్ ముందు ఉండాలా, పొందకూడదా? తల్లిదండ్రులు కూడా ఏముండాలి చెప్పండి? ప్రభు ద్వారా మనం ట్రైనింగ్. అందుకనే మొదటి జాములు లేచి నీ పిల్లల కొరకు నువ్వు ఏం చేయాలా? ఏడవాలా, ప్రార్థించాలా, కన్నీరు కార్చాలా. జాన్ వెస్లీ గారి యొక్క తల్లి 7 మంది ఒక్కొక్కరి దగ్గర ఆమె గంట డైలీ ప్రార్థన చేసేది, వాళ్ళ మీద చేతులు పెట్టి. అందుకనే జాన్ వెస్లీ గారు ఒక గొప్ప దైవజనుడిగా రాజులతో వచ్చిన కారణం ఏంటంటే వారి తల్లి గారి యొక్క ప్రార్థన. ఈ దినాల తల్లిదండ్రులు కుటుంబంలో ఎందుకు వారి జీవితంలో వారు నష్టపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం లేకపోవడం ద్వారా. అందుకనే ఇక్కడ మన జీవితంలో మనం చూస్తున్నాం ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్, శిక్ష, ప్రభు యొక్క శిక్షణలు పెంచాలి. ట్రైనింగ్ సరైన విధానంలో వెళ్ళాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే వారి జీవితంలో వారి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎట్లా తెలుసుగా? పరిగెత్తిపిస్తారు. ఏం చేస్తారు? ఒక ట్రైనింగ్ సెంటర్లో ఏదైతే నియమాలు ఉంటాయో ఆ నియమ ప్రకారం వారి జీవితంలో వారి పిల్లలు వారు పెంచగలిగినటువంటి వారు ఉంటారు. చూడండి ఇక్కడ ఎలా శిక్షించాలో చూడండి. బెత్తంతో శిక్షించాలా, రెండోది గద్దించాలా, మూడోది చూడండి ఇక్కడ అదుపు చేయటం ద్వారా శిక్షించాలని చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అదుపు చేయటం ద్వారా సామెతల గ్రంథం 29:15 చూడండి. ఇక్కడ బాలు శిక్షించడం ద్వారా కలిగేటువంటి లాభాలు ఇప్పుడు మనము రాత్రి మనం చూస్తాం. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన పిల్లలను శిక్షించేటప్పుడు ఇప్పుడు లాభం లేకపోవచ్చు, కానీ ఒక దినం రాబోతుంది ఆ రోజు మన పిల్లలను చూసి
మన పిల్లలు నష్టం చేయాలన్నా, మనం నష్టపోవాలన్నా, లాభం పొందాలంటే కారణం ఎవరో తెలుసా? మమ్మీ డాడీ. కనుక తల్లిదండ్రులుగా మన పిల్లలను ఎలా శిక్షించాలో మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ శిక్షించడం ద్వారా కలిగేటువంటి లాభములు కొన్ని లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఇక్కడ శిక్షించడం ద్వారా కలిగేటువంటి లాభములు సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుడు శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరవద్దు. కనుక చూడండి, ఇక్కడ బాలును శిక్షించడం ద్వారా కలిగే లాభం ఏంటంటే, ఇక్కడ బుద్ధి వచ్చిన చక్కగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? చక్కగా ప్రవర్తిస్తాడు. అందుకనే ఒక బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? మమ్మీ డాడీ మాట వింటారు. కొంతమంది మమ్మీ మాట వినారు, డాడీ మాట. కారణం ఏంటో తెలుసా? వారు సరైన శిక్షణలో వారి జీవితంలో వారు పెంచబడలేకపోతున్నారు. మాట వినరు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, లోబడరు. కనుక సొంత తల్లిదండ్రులకి లోబడరు. కానీ అంతేకాకుండా వారి యొక్క జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే ఎవరికి లోబడరు. కారణం ఏంటో తెలుసా? సరైనటువంటి ట్రైనింగ్ వారి పిల్లలకు లేకపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఈ రాత్రి కాల సమయంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ బాలను శిక్షించడం ద్వారా కలిగేటువంటి లాభం, మొట్టమొదటి లాభం ఏంటో ఇక్కడ చూడండి, ఇక్కడ బుద్ధి వచ్చిన చూడండి, వాడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా బుద్ధి వచ్చినని నీ కుమారు శిక్షింపము, అయితే వాడు చావాలని కోరవద్దు. చూడండి, ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వాడు చక్కగా ప్రవర్తిస్తాడు. మొట్టమొదటిగా శిక్షించడం ద్వారా సరైన మార్గంలో వెళ్తాడు, చక్కని మార్గంలో వెళ్తాడు, ఆత్మీయమైన మార్గంలో వాడు వెళ్ళగలిగేటువంటి వాడుగా ఉంటాడు. అందుకనే మన పిల్లలు మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క శిక్షణలో పెంచాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, బ్రదర్ నేనంటే ఇట్లా మా పిల్లలు ఇట్లా వణికిపోతారు. మనకు భయం. ఎవరి భయము? దేవుని భయం. నేను ఒక దగ్గర సేవ చేస్తున్నప్పుడు గోషమాలో ఒక తల్లి కుమారుడు పెంచేది. ఎంత చక్కగా పెంచేదంటే వాడికి వాడు 3 years అయ్యాడు. మాటలు వాడు ఏం చెప్తాడు తెలుసా? నేను విజిటింగ్ అయినప్పుడు అక్క నేను విజిటింగ్ అని ఏం చెప్పాడు తెలుసా? నోవా తాత కథ చెప్పేవాడు వాడు మాకు. యోసేపు కథ చెప్పేవాడు, మోషే కథ చెప్పేవాడు. వాడు చూసి వాడరా ఎందుకు వాళ్ళమ్మ కూర్చోబెట్టుకొని అన్నీ వాడు మహాజ్ఞాని. ఇప్పుడు వాడు చూస్తే ఎంతో వాడు ఉన్నతమైన కనుక. ఎందుకంటే వారి తల్లిగారి యొక్క ప్రార్థన. ఆ తల్లిగారు ఏం చేసేది తెలుసా? అన్న వీడు మంచి ప్రయోజకుడు కావాలా, మేము అయినప్పుడు చెప్పేది. అందుకనే ఇక్కడ శిక్షించడం ద్వారా వాడు మంచి ప్రవర్తనలో వాడు ప్రవేశించేటువంటి వాడుగా ఉంటాడు. రెండవదిగా మనం చూస్తున్నాం చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం, బాలి హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండం దానిలో నుండి తోలివేయను. కనుక చూడండి, ఇక్కడ శిక్షించ ద్వారా హృదయంలో ఉండేటువంటి మూఢత్వం పోతుంది. అర్థమవుతుందా? క్రమశిక్షణలో మనం పెస్తే మన పిల్లలకు ఉన్నటువంటి మూఢత్వం అంటే చూడండి, ఇక్కడ దేని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ఇక మూడులుగా ఉంటారు కదా. చూడండి, ఇక్కడ లోబడతాడు కదా. ఈరోజు తల్లిదండ్రులు భోజనం చేస్తే కొన్ని మంచి నీళ్ళు అంటే కదా, పో తెచ్చుకోపో. ఎంతమంది ఎలా ఉంటున్నారు? కారణం సరైనట్టు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కుమార్తెలు కానీ తల్లిదండ్రులు తినేటప్పుడు కాచుకొని కూర్చుంటారు కదా. మమ్మీకి ఏమి ఇవ్వాలి, డాడీకి ఏమి ఇవ్వాలా, వాళ్ళ మాట ఎలా వినాలా, ఎలా నడుచుకునేటువంటి వారుగా ఉండగలగాల. చూడండి, ఇక్కడ రెండవదిగా చూడండి, ఇక్కడ బాలు శిక్షితగా కలిగేటువంటి లాభం ఏంటి? రెండవదిగా చూడండి, ఇక్కడ వారిని హృదయంలో మూఢత్వం పోతుంది. గత 4 సంవత్సరాలు బాబును దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. చూడండి, ఇక్కడ వీరజ్. కనుక అతని యొక్క జీవితంలో మన శిక్షణలో పెంచడం ద్వారా మరి మానవత్వంలో ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి మూఢత పోతా ఉంది. అందుకనే కనుక మానవుల్లో మూఢత ఉంటే ఎవరి మాట వినడు, దేవుని మాట వినడు, తల్లిదండ్రుల మాట వినడు, తాత నానమ్మ మాట వినడు, లేకపోతే తాత అమ్మమ్మ మాట. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయంలో ఏముంది తెలుసా? మూఢత్వం ఉంది. అందుకనే కనుక మనం శిక్షించడం ద్వారా రెండవదిగా లాభం ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి మూఢత్వం పోతా ఉంది. అందుకని రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా వారిని ఆదరించాలి, ఎలా వారిని బలపరచాలి, ఎలా వారిని ప్రోత్సాహపరిచేటువంటి వారుగా ఉండాలా. కనుక చూడండి, మన పిల్లలకి ఏం చేస్తామంటే వాడిని తిట్టురా, వీడిని తిట్టురా కదా, తాతని తిట్టురా, ఇవన్నీ చెడగొట్టరు. ఎవరు తెలుసా? మమ్మీ డాడీ, వేరే వాళ్ళు కాదు. మన పిల్లలు చెడిపోయారంటే కారణం ఎవరు తెలుసా? వేరే వాళ్ళు కాదు, స్నేహితులు కాదు, ఎవరు? తల్లిదండ్రులు. అందుకనే కొంతమంది ఎంతో చక్కగా మాట వింటారు. కారణం
వారి తల్లిదండ్రులు ఆత్మీయంగా పెంచడం ద్వారా. అందుకనే చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో బాలుడు శిక్షించడం ద్వారా కలిగేటువంటి లాభం రెండోది ఏంటంటే ఇక్కడ వాళ్ళలో ఉన్నటువంటి మూఢత్వం పోతా ఉంది. చూడండి ఇక్కడ మూడవదిగా 23వ అధ్యాయం అనుకుంటే సామెతల గ్రంథం 14 వచ్చినాం. 23వ అధ్యాయం 14 వచ్చినాం. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మ నువ్వు తప్పించదవు. చూడు ఎంత చక్కని మాట కదా. బెత్తముతో నువ్వు వాని కొట్టిన ఎడల వారి ఆత్మ ఎక్కడ వచ్చామండి? పాతాళంలో పోకుండా నువ్వే వాడిని కాబడతావు కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక మనము గద్దించకపోతే వారికి పాతాళం ఉంది, నరకం ఉంది. మన కుటుంబాన్ని మనం లేకపోతే పరలోకానికి తీసుకుని వెళ్తున్నామా, లేకపోతే పాతాళానికి తీసుకుని వెళ్తున్నామా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే చూడండి ఇక్కడ మనం శిక్షించడం ద్వారా మనం ఎక్కడ తీసుకోబోతున్నాం అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి ఇక్కడ ఎంతో మాట. చూడండి ఇక్కడ పాతాళములకు పోకుండా వారి యొక్క ఆత్మను తప్పించబడతాం మన జీవితంలో. అందుకనే తల్లిదండ్రులకి ఎంత బాధ్యత తెలుసా? ఒక బాధ్యత ఉండాలా. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడు తింటలేడా, స్కూల్కి వెళ్తుండా, చదువుతలేడా, ఏ ఫోన్లో ఏం వాడుతుండు, అవన్నీ పట్టించుకోరు. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే నీ కొడుకు కొరకు నీ కూతురు కొరకు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఈ ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతాడు. ఎవరు తెలుసా? మన పిల్లల గురించి మనల్ని లెక్క అడుగుతాడు దేవుడు. అందుకనే నేను మా పిల్లలకు అదే మామూలుగా నేను చెప్తా ఉంటాను. మామూలుగా ఏంటంటే చెప్తా, ఎప్పుడు మనం చెప్పేది కాదు, నేర్చుకోవాలి. మనమే చెడిపోతే ఎవరికేం చెప్తాం కదా. కంచె చేను వేస్తే ఎలా పంట వస్తుందండి? ఆత్మీయమైన పంట ఎలా వస్తుంది చెప్పండి? మనమే బాగోలేకపోతే, మన కుటుంబం బాగోలేకపోతే, తల్లిదండ్రులుగా మనమే బాగోలేకపోతే, ఆత్మీయంగా మన పిల్లలు మనం పెంచకపోతే ఏ విధంగా వాళ్ళు ప్రయోజకులు అవుతారు? మన పిల్లలు ప్రయోజకులుగా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రయోజకులుగా ఉండాలి. మనం ఆత్మీయంగా మనం నడవగలిగినటువంటి వారుగా ఉండాలి. కనుక ఈ దినాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరికో చెప్తా ఉంటాం కాదు, ఇతరులకు బోధించు, నువ్వు నీకు నీవు బోధించుకున్నావా? నీ పిల్లలకు నువ్వు బోధించు. అందుకని ఇక్కడ శిక్షించడం ద్వారా కలిగేటువంటి లాభం మూడోది ఏంటంటే ఇక్కడ పాతాళంలో పోకుండా వాని ఆత్మను ఏం చేస్తామని చెప్పండి, మరి వాడిని తప్పించేటువంటి. నాలుగవదిగా చదువుకొని ముందుకెళ్తాం. చదవండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడును. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమైతే చెప్పండి? జ్ఞానం గలవాడు. నీ కుమారుడు బుద్ధిహీనంగా ఉన్నాడు, నా కుమారుడు బుద్ధిహీనంగా ఉన్నాడు. కారణం ఎవరో తెలుసా? చూడండి ఇక్కడ తండ్రి శిక్షించిన వాడు కదా. ఇంకా వేరే పేరు లేదు కదా అక్కడ కదా. నీ కుమారుడు ఒక జ్ఞానవంతుడిగా కావాలంటే, నీ కుమార్తె ఒక జ్ఞానవంతుడిగా ఎదగాలంటే కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. అందుకనే ఏం చేయాలా? శిక్షించాలా. ప్రభు యొక్క శిక్షణలో ఊరికనే రాబడే మాట. ప్రభు యొక్క శిక్షణలోను, రెండవదిగా ప్రభు యొక్క బోధనలోను మరి పెంచాలి. కనుక ఒక మంచి ప్రయోజకుడు కావాలంటే చూడండి ఇక్కడ మరి చూడండి ఇక్కడ బాల్య శిక్షించడం ద్వారా నాలుగవదిగా కలిగేది లాభం ఏంటంటే ఇక్కడ జ్ఞానం మనకు వస్తుంది. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, ఆత్మీయమైన జ్ఞానం రావాలా. చిన్ననాటి సండే స్కూల్ దేవుని మందిరానికి వెళ్ళేది, పాటలు పాడేది, వాయిదాలు నేర్పించేది, వాక్యము చదివేది, మోకరించేది. ఈ దినాల్లో కదా యవనస్తుల మందిరంలో మోకరిస్తున్నారా? తక్కువైపోయింది మోకరించేది. ఆ దినాల్లో సండే స్కూల్ టీచర్ ఏం చేసేవారు తెలుసా? కణత వాక్యాలు. ఈ దినాల ఏమీ లేవు. కారణం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే తప్పు చేస్తే చూసి ఏం చేస్తారు తెలుసా? మురిసిపోతురు. ఒకరోజు 2 కళ్ళు మూసుకొని వేడ్చే దినం వస్తుంది. అందుకనే నువ్వు నీ కుమారుడు చిన్నగున్నప్పుడే తల్లివిగా తండ్రివిగా నువ్వు నీ కుమారుడు ఆత్మీయంగా వారిని పెంచగలిగినటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా చూడండి ఇక్కడ బాలుని శిక్షణలో పెంచకపోతే వాళ్ళు ఏమైపోతారు, వారి యొక్క జీవితం ఏమైపోతుందో మనము ముందుకు వెళ్ళి మనం చూస్తాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం అనుకుంటా. సామెతలు 13:24 వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. కనుక చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో బాలుని శిక్షణలో పెంచకపోతే వాడు ఏమవుతున్నాడుగా తల్లిదండ్రులకు బిడ్డలకు ఏం చేసి చూడండి వాడు విరోధి అయిపోతాడు కదా. తల్లిదండ్రులకు మొత్తం మాట్లాడుకోతాం ఈ దినాల్లో. నేను ఇంతకుముందు ఒక దగ్గర సేవ చేసేటప్పుడు మస్తు డబ్బులు ఉండే వాళ్ళ ఇంట్లో 3 బెడ్రూమ్. కానీ
ఎవరి రూమ్లో వాళ్ళే ఉంటారు. తల్లిదండ్రులు ఒక రూమ్లో, కుమారుడు ఒక దగ్గర. వాడు ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో. కారణం దైవత్వం. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలను పెంచే విధానంలో దైవత్వంలో మనం పెంచకపోతే ఒకరోజు ఈరోజు మనం సంతోషించవచ్చు, కానీ ఒక దినం రాబోతుంది మనము దేవుడు మనం లెక్కెడుతారు. రెండోదిగా మనం ఏడ్చే దినం రాబోతుంది. అందుకే చూడండి, ఇక్కడ తండ్రులు బిడ్డలు చూడండి, ఇక్కడ ఏమవుతారు చెప్పండి. శిక్షణలో పెంచకపోతే ఎవరు విరోధులు కాదు, మన పిల్లలే మనకు విరోధులు అవుతారు. ఎవరికి చెప్పాల్సిన అవసరం. అందుకనే ప్రభు యొక్క శిక్షణలోను రెండోదిగా బోధనలోను పెంచాలి మన పిల్లలను. ఉగ్గుపాలతో దేని యొక్క వాక్యం వల్ల రాబడింది. అందుకనే మన పిల్లలు కూర్చొని ఇక్కడ మనకు అన్నీ ఉండి మన కుటుంబమే నష్టపోయిందంటే దానికన్నా అట్టర్ఫాబ్ జీవితం కదా, క్రైస్తవ జీవితం లేదు కూడా లేదు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ బాలను శిక్షించకపోతే వాడు ఏం చేస్తాడు చూడండి, ఇక్కడ తల్లిదండ్రులకు ఏమైపోతాడు, తన యొక్క జీవితంలో విరోధి అయిపోతాడు. అందుకనే ఎవరికి మనకే ఏంటంటే మా డాడీ మాట్లాడడం, మా మమ్మీ మాట్లాడేది కదా. మమ్మీ డాడీ వండి పెట్టింది తినాలా, ఇంట్లో పని చేయరు, ఏం చేయరు. కారణం గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యం కుటుంబానికి. కుటుంబ ప్రార్థనలో మన పిల్లల్ని మనం పెంచకపోతే, అందుకనే మన పిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏంటంటే దైవికమైనటువంటి నియమంతోనే మన పిల్లలను మనం పెంచగలిగేటువంటి వారిగా ఉండాలా. అందుకనే పెంచకపోతే ఏమవుతారో తెలుసా, ఎవరికి విరోధం అవుతారో తెలుసా? తల్లిదండ్రులకు. రెండవదిగా దేవునికి వారు విరోధులు అవుతారు కదా. తల్లిదండ్రులకు దేవునికి విరోధం అయితే ఏం లైఫ్ అండి చెప్పండి. ఎన్ని ఆస్తులు ఉంటే ఏం లాభము, ఎంత అందచందం ఉంటే ఏం లాభము, ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభము, ఎన్ని డిగ్రీలు ఉంటే ఏం లాభము. తల్లిదండ్రులకు దేవునికి విరోధం అయిపోతుంది. అందుకని చూడండి, ఇక దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఇక్కడ శిక్షణలో పెంచాలి, ట్రైనింగ్ సరిగా ఇవ్వాలి మన పిల్లలకు. అందుకనే ఇప్పుడు నా పిల్లలు ట్రైనింగ్ ఇవ్వకపోతే కదా నాకు ఏముండాలి చెప్పండి, నాకు ట్రైనింగ్ పొందేటువంటి వాడుగా ఉండాలి నా జీవితంలో. మేము ఎప్పుడో ట్రైనింగ్ చేసినప్పుడు ఒక దైవసేవకుడు కదా, పలానా సేవకుడు ఏం చేస్తున్నాడో చెప్పేవాడు ఆయన. నేను అడిగినాను, మంచి దైవజుడు ఆయన, ఎప్పుడు లేడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. మీకు ఎట్లా తెలుసు అంకుల్, కలబడుతుందా ఎట్లా అంటే, అరే నువ్వు మోకాల మీద వస్తే నువ్వు కూడా ఏం చేస్తావో నాకు తెలిసిపోతారని చెప్పినాడు ఆయన. అంత ప్రార్థన పరుడు. ఎదురైనా మన పిల్లల కొరకాయ రే ఈ మొదటి జామున మనం ఏం చేయాలా, ఏడవాలి, కన్నీరు కార్చాలి. అందుకనే చూడండి, ఇక్కడ శిక్షించకపోతే రెండవదిగా ఏమైపోతాడంటే చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 29:15. సామెతల గ్రంథం 29 బెత్తమును గద్దింపును జ్ఞానం కలగజేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. రెండోదిగా శిక్షణ సరి అయిపోతే రెండోదిగా ఎవరికి అవమానం తెస్తారు చెప్పండి, తల్లిదండ్రులకి అవమానం. ఒక కుమార్తె తల్లిదండ్రులకు అవమానం తీసుకుంటే దానికంటే మించింది ప్రపంచంలో ఏమో చెప్పండి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అయ్యా ఎవరు కడుపున పుట్టినావు నాయన నువ్వు, అసలు నువ్వు ఎవరు కొడుకున్నాయనా కదా. కొంతమంది అంటే కొంతమంది కదా, ఛీ పలానాకు కుమారుడు ఆ దరిద్రుడు కడుపున పుట్టాడు. కారణం ట్రైనింగ్, శిక్షణ. అందుకనే మన జీవితంలో తల్లిదండ్రులకు రెండోదిగా ఏం చేస్తారు చెప్పండి, శిక్షించకపోతే అవమానం తీసుకొని వస్తాడు. మూడవదిగా చూడండి, ఇక్కడ ఈ దినాలు తల్లిదండ్రులుగా మన పిల్లలు మనకు అవమానం తీసుకో దానికంటే కదా. గుర్తుపెట్టుకోండి, అంతా బాగుండి ఇంట్లో బాగలేకపోతే గుండె మీద చేయించుకొని చెప్పగలమా? ఈరోజు నేను నెమ్మదిగా కదా, నేను ఒక 10 వర్తమానాలు ఒక రోజుకి ఇస్తాను అనుకోండి, నా ఇంట్లో నెమ్మది లేకపోతే కదా, ఏంది బ్రదర్ ఏం చెప్పాలా, నా పిల్లలే బాగలేరు, నా కుటుంబం బాగలేదు, ఎలా మన జీవితంలో. అందుకనే ఒక్క మెసేజ్, నీ పిల్లలు నీ కుటుంబంలో సంతోషం ఉంటే బ్రదర్ రియలీ ప్రభా నీకు స్తోత్రములు ప్రభా, నా కుమారులను బట్టి, నా భార్యను బట్టి, నా కూతుర్లను బట్టి, నా ఇల్లుని బట్టి ప్రభా. అందుకనే మన కుటుంబం విషయంలో కంచె ఉండాలంటే యోబు చుట్టూ ఇల్లు చుట్టూ కంచె వేయడానికి కారణాలు ఎన్నున్నాయో తెలుసా? వాళ్ళ కుమార్తెల కొరకు ఉదయం లేచేవాడు ఎందుకో తెలుసా? ప్రభు దగ్గర దహన బలులు అర్పించాడు ఉదయం లేచి. ఏ రోజు తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏం చేస్తున్నాం మన జీవితంలో? ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను మన జీవితంలో వారిని పెంచలేకపోతున్నాం. మన యొక్క జీవితంలో ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న వేసుకోవాలి, ప్రభా నిజంగా నా కుమారుని కొరకు, నా కుమార్తె కొరకు
కదా, శిక్షించకపోతే ఏం చేస్తుంది? తల్లిదండ్రులకే అవమానం. అంతకన్నా భయంకరమైన పరిస్థితి ఏముంది రాత్రికాల సేవలో కదా? ఎవరు సేవకుల పిల్లలే కదా. మా పిల్లలకు ప్రతి ఆదివారం మెసేజ్ ఉంటుంది. నేను చెప్తా, నాకు 2 కొడుకులు, ఒకడు కాలాంతకుడు, రెండోడు దేవాంతకుడు. ఒకడు కాలానంతం చేస్తా అంటాడు, రెండోడు దేవనంతం చేస్తా అంటాడు. కారణం అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మాట్లాడు, ఇతరులకు ప్రకటించి నేనే. అందుకనే కొన్ని రాత్రుల్లో నాకు నిద్ర ఉండదు, నా కుటుంబం, నా పిల్లల విషయం. ప్రభువా, ఈ భ్రష్టత్వంలోనికి నేను నష్టపోతానేమో. అందుకే కొన్నిసార్లు నా ప్రభు ప్రాధాన్యత పట్టుకుంటా. నా జీవితంలో ఎక్కడ అవమానం వస్తుంది ప్రభువా, నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా పిల్లల్ని బట్టి, నీ ప్రజలకు, నీ ప్రభా, నీ సంఘంలో ప్రార్థన ఎవరు మాత్రం అవమానించద్దు ప్రభా. అందుకే నేను చెప్తా, టైంకు రావాలా. నేనేం చేస్తా తెలుసా, నా పిల్లలు మందిరంలో లేకపోతే నేను మందిరం స్టార్ట్ చేయ. ఎప్పుడైనా ఫస్ట్ మేము 4 ఉంటాం. అది ఏదేమైనా కానీ, వర్షం రాని, భూకంపం రాని, నా 2 కుమారులు ఉండాలి, నా భార్య ఉండాలి ఫస్ట్. లేకపోతే నేను మెసేజ్ స్టార్ట్ చేయను, మీటింగ్ కూడా స్టార్ట్ చేయను. కారణం ఏమైంది, ఇటీవల ఒక ఫాస్టింగ్ పీరియడ్లో మా చిన్నోడు, మా పెద్ద ఆయన మహాజ్ఞాని తయారైపోయినాడు. ఈ మధ్యలో కొంచెం లేట్ వచ్చినాడు. వాయిదాలు కూడా వాయించొద్దని చెప్పినాను. కారణం అంటే నేను మంచోని, మీరు మంచోని కాదని చెప్పడం లేదు. నా కుటుంబం గురించి నేను చెప్తా ఉన్నాను ఈ దినాల్లో కదా. ఎలాంటి డ్రెస్సులు, ఎలాంటి కటింగ్లు, ఎలాంటి చెప్పులు ఉన్నాయి, ఎలాంటి షూస్ ఉన్నాయి కదా. ఏ దినాల్లో తల్లిదండ్రులుగా నేనే కదా. తీసుకోరా, ఎంత ఆన్లైన్ చెప్పురా, ఫోన్ రాకముందే కదా. ఆన్లైన్లో మొత్తం అంతా ఆన్లైనే. చెడగొట్టదు ఎవరు తెలుసా? నా కుమారులు చెడిపోయారంటే కారణం ఎవరు? మీరు కాదు. ఎవరు? నేనే కారణం. అందుకనే ప్రకాష్ బ్రదర్కు, సహోదరికి నేను చేతులెత్తి చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు ఆశ్రయించబడాలా, ఉన్నతమైన స్థాయిలో ఉండాలా, ఆత్మీయంగా వారు బలపరచబడాలి అంటే మీరు కూడా ఇరువురు కలిసి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. చివరిగా 2 మాటలు చూసుకొని ముందుకు మనం వెళ్ళగలిగినటువంటి వారుగా ఉంటాం. అందుకే చూడండి, ఇక్కడ శిక్షించకపోతే చూడండి వారు తల్లిదండ్రులకు విరోధులు అవుతారు. చూడండి, ఇక్కడ ఇంకో మాట కూడా మనం 29వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనం, 29:15 వచనం అనుకుంటా. అదుపులేని బాలుడు తల్లిదండ్రులకు ఏం తీసుకొని వచ్చారు చెప్పండి? అవమానం కదా. ఒక కుమారుడు తల్లిని, తండ్రిని అవమానపరిచినాడంటే దానికన్నా భయంకరమైన పాపం ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, మన తల్లిదండ్రులకు, మన కుటుంబంకు అవమానం ఇక్కడ అదుపు లేకుండా జీవిస్తాం, అదుపు లేకుండా చూస్తాం, అదుపు లేకుండా చేతులు తాకుతాయి, అదుపు లేకుండా కాళ్ళతో నడిచిపోతాం, అదుపు లేకుండా మరి ఇష్టానుసరమైన మాటలు మనము ఆలోచన చేసేటువంటి వారుగా ఉండగలిగినటువంటి వారుగా ఉంటాం. అందుకనే పిల్లలను పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా మన పిల్లలను మనం పెంచగలిగినటువంటి వారుగా ఉండాలి. చూడండి, ఇక్కడ తల్లిదండ్రులకు ఏం తీసుకొని వస్తారు చెప్పండి? ఇక్కడ మనస్సు కదా, దేహాన్ని కాదు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు కదా, నాకు డబ్బులు కావాలా డాడీ మాట వినకపోతే మా ఇంట్లో రికమెండేషన్ వాళ్ళ అమ్మకు చేసుకుంటారు, నాకు చేసుకోరు మా 2 బాబులు. ఎందుకంటే మనం ఖచ్చితంగా అడుగుతాం, దేనికి, ఎందుకు, దేని గురించి. ఇంకా వాళ్ళ అమ్మని పీడించి నా దగ్గరకు వస్తుంది తర్వాత లాస్ట్ ఫైనల్గా. అది కూడా ఇష్టం ఉంటే చూస్తాం, లేకపోతే కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి విరోధంగా ఏదైతే మనం చేస్తామో అది పాపం. అందుకనే మన పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని మనం పెంచగలిగేటువంటి వారు. చూడండి, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తామంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ సామెతలు 29:15 చూడండి, ఇక్కడ తల్లిదండ్రులకు ఏం చేస్తారు? మనస్సును బాధ పెడుతున్నాడు. ఈ దినాల్లో నీకు వివాహం కావచ్చు, నీ తల్లిదండ్రులు ఎట్లున్నారు, ఎంత బాధ పెడుతున్నావు కదా. చెప్పగలరా? నా కుమారుడు బంగారం అని ఎవరైనా చెప్పగలరు ఈ దినాల తల్లిదండ్రులు? నేనే చెప్పలేరు నా కుమారుడు గురించి. ఎవరైనా తల్లిదండ్రులు నా కుమార్తె ఎంత వజ్రంలా కొంతమంది ఉన్నారు. కారణం ప్రభు యొక్క శిక్షణలోను, బోధనలోను వాళ్ళు ఏం చేయాలా? అక్కడ పెంచాలా. వాక్యము కదా, వాద్యాలు, పాటలు, మందిరము, దైవత్వము కదా. కొంతమంది ఇంట్లో కొత్త వాళ్ళు ప్రేజలా చెప్పారని కూడా రాదు. మొన్న ఇంటికి కొత్త ఉంటే హలో అంకుల్ అంటున్నాడు. చూడండి ఎట్లా.
ఇలా క్రమశిక్షణలో మనం పెంచుతున్నాం మన పిల్లలను. అందుకనే ఇంకొక మాట, 2 మాటలు చూసుకొని మనము కూడికను మనం ముగించుకుంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 23 5వ వచనం. 5:23 క్షమించడా. శిక్ష లేకయే అటివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. చూడండి ఇక్కడ దీని అర్థమైందండి. ఇక్కడ నాశనమయ్యే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ 5:23 చదువు నాయన, మరొక చదవండి. శిక్ష లేకయే అటివాడు నాశనమగును. శిక్ష లేకయే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు నాశనం అవుతున్నాడు మన కుమారుడు అంటే? వానికి శిక్షణ లేదు, వానికి ట్రైనింగ్ లేదు, వానికి బెత్తమానం లేదు, వానికి కుటుంబ ప్రాంతం లేదు, వానికి ఆరాధన లేదు, దైవికమైన క్రమం లేదు. ఎందుకు నాశనానికి గురవుతున్నాడు మన కుమార్తె? కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క శిక్షణలోను బోధనలోను మన పిల్లలను మనం పెంచడం లేదు. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కదా, అందుకని పెద్దలు ఊరుకున్నారు కదా, సముద్రమునన్న ఈదొచ్చు కానీ సంసారాన్ని మనం ఈదలేము. కారణం కేవలం ప్రార్థన ద్వారా. అందుకనే విలాప వాక్యాలు అన్నమాట, నీవు లేచి రేయి మోచిజామున మొరపెట్టుము, నీ కన్నీరు ఏం చేయాలా? కార్చాలా కుటుంబం కొరకు. అందుకనే యెరూషలేము కుమార్తెలతో యేసు ప్రభువు వారు సిలువలు మోసేటప్పుడు ఒక మాట కదా, అమ్మా నా కొరకు ఏడవకండి. ఎవరి కొరకు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడ్చుకోండి. క్రైస్తవ జీవితంలో సేవకులముగా, దేవుని దాసులముగా మన కొరకు, మన పిల్లల కొరకు ఏడుస్తున్నామా? ఊరికనే ఆ మాట అర్థం ఎంత అర్థం ఉంది అనుకున్నాం? రాత్రికాల శ్రమలు, అమ్మా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు తల్లిదండ్రులుగా ఈ రాత్రికాల సమయంలో నీ పిల్లల కొరకు నువ్వు ఏడుస్తున్నావు. అందుకనే ఎందుకు నీ కుమార్తె నాశనం అవుతున్నా, నాశనంలోనికి వారు పాదము మోపగలిగేటువంటి కారణం తెలుసా? ప్రభు యొక్క శిక్షణ బోధనను పెంచకపోతాయి. రాత్రికాల సమయంలో ఎక్కడ తప్పిపోయినావు? తల్లిదండ్రులుగా ఆస్తి ఇవ్వచ్చు, నువ్వు పుస్తకాలు ఇవ్వచ్చు, అందరు కదా ఏదని ఇవ్వచ్చు, కానీ ఆత్మీయత ఇస్తున్నావా? ఏవి ఇవ్వకూడదు పంపిస్తున్నాం, ఎక్కడ వెళ్ళకూడదు అక్కడ పంపిస్తున్నాం. కనుక చాలా జాగ్రత్తగా మన పిల్లలను పెంచుతూ రాను దినాలు సౌర ప్రకాష్ బదులు మారుతామా. తర్వాత బాబు విషయంలో వీరజ్ తన యొక్క జీవితంలో ఆత్మీయంగా ముందుకెళ్ళచ్చు, ప్రభును సేవించేవారుగా మన పిల్లలను మనం పెంచుతూ ఆ విధంగా ముందుకెళ్ళేటకు ప్రభు మనకు సహాయపడింది కాక. వాక్యం నిమిత్తం బోయాజన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. 5 నిమిషాలు అయిపోతుంది. చిన్న మీరు ఎక్కడ ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపా కనికరం తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, నీ పాదములు వందనాలు చెల్లిస్తాము. మా తండ్రి సహోదరుడు మీ దాసుడు ప్రకాష్, సహోదరి మార్త, వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారుని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభువా. గతించిన 4 సంవత్సరాలు కాపాడి 5వ సంవత్సరమైన దేవ కిరీటాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మా ప్రభువా, ఏ విధంగా పిల్లలను పెంచాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి అని మీ దాసుని ద్వారా తీసుకొచ్చినటువంటి పరిశుద్ధమైన లేఖన భావాలను బట్టి మీకు ఎంతో వందనాలు. కుటుంబాన్ని ఉద్దేశించి చేరొచ్చిన నాతో మా తండ్రి విరివిగా విశేషంగా మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. దయగల తండ్రి, ప్రభు యొక్క బోధలోను ఆయన శిక్షలోను పెంచుడే అన్నాం. మా తండ్రి నిజముగా మీ బోధలో మీ శిక్షలో పెంచలేక నాడు మా తండ్రి పిల్లలు వారి జీవితాల్లో ఎంతో నాశనం కొని తెచ్చుకున్నటువంటి వారంగా ఉన్నారు. యోబు అయితే తన పిల్లలు